అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.5 గంట సేపు సోదంతా కొట్టాడు. ఆ సోదిలో ఒక సోది బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడాడు. ఖాళీగా ఉండే వాళ్ళు ఎలా మాట్లాడిస్తారని చెప్పేసి వ్యంగ్యంగా నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యుడు. ఆయన బిజీగా ఉన్నాడు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, హిందూపురం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఆయన కొనసాగుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బసవ తారకం హాస్పిటల్ చైర్మన్, బిజీగా ఉన్నారు. బసవ తారకం హాస్పిటల్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎవరికైనా క్యాన్సర్ వస్తే వారికి నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు, మీరు రండి అని చెప్పేసి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తున్న వ్యక్తి మా నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అక్కడ 2 బిజీ షెడ్యూల్లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ గారు. నీకులాగా ఎక్కడ ఖాళీగా లేడు. నీకులాగా జగన్మోహన్ రెడ్డి నీకులాగా మీ చెల్లిని తరిమిలేదు, మీ అమ్మని కోర్టు మెట్లు ఎక్కించలేదు, మీ సొంత బాబాయిని చంపేశావు. ఎన్నో ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే. నీది నీచమైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు మా నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీలో గతంలో నువ్వేం చేశావు? అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడావు? నువ్వు భయంకరంగా మాట్లాడావు. కూర్చో అన్నావు అంటే అప్పుడు నువ్వు క్వార్టర్ వేసావా, 3 పెగ్గులు వేసావా అని చెప్పి అడుగుతా ఉన్నావు. అదేవిధంగా నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా పనిచేసేటప్పుడు ఆయనకి ప్రతిసారి ఎన్ని క్వార్టర్లు, ఎన్ని మూడోసులు పోసి మాట్లాడిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అంబటి రాంబాబు, పడాలి నాని, పేర్ని నాని, రోజా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ శాసనసభ్యులు, నీ మంత్రుల దగ్గర నువ్వు రోజు ఎన్ని క్వార్టర్లు తాగి ప్రతిపక్ష నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అనరాలను మాట్లాడిపించావు జగన్మోహన్ రెడ్డి. నీకులాగా ఖాళీగా ఉన్నారా? నీకు నిజంగా నువ్వు వచ్చేసి నీ నాయకుల దగ్గర కంపెనీలు మేము గతంలో తెచ్చామని చెప్పి నువ్వు చెప్పిస్తావు. తర్వాత మళ్ళీ వచ్చి తూర్చి వాళ్ళే తెచ్చారని చెప్తావు. మళ్ళీ మేము దాన్ని వ్యతిరేకించలేదని చెప్తావు. జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా నీకు బ్రెయిన్ సమస్య ఏదో ఉంది. నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్ పోయి చూపించుకో. నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను మళ్ళీ అనలేదు అంటున్నావు. మీ వాళ్ళు అంటున్నారు, మా వాళ్ళు అనలేదు అంటున్నారు. అంటే ఒక కన్ఫ్యూజన్లో పోతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వేం మాట్లాడతావో నీకు అర్థం కాలేదు. నువ్వు ఖాళీగా ఉంటూ అందరినీ ఎవరైనా మాట్లాడుతూ వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి నువ్వు చిత్రీకరించడం మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రజల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తీసుకుపోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం. నువ్వు చూసి ఓర్వలేక, నువ్వు చూసి ఆనందించలేక నీ కళ్ళు బయర్లు కమ్మి నీ మెదడులో ఏదో లోపం ఏర్పడింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు హాస్పిటల్లో చూపించుకో. ఆ ప్రతిపక్ష నాయకుడు పిచ్చోడు అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు అయిపోయినాడంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక అతనికి బ్రెయిన్లో ఏదో జబ్బు చేసిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.